సో ఇంతసేపు టెక్స్ట్ ఫైల్ మీద ఆపరేషన్స్ చూసాం. ఇప్పుడు బైనరీ ఫైల్ అంటే ఫొటోస్ మీద ఆపరేషన్ చూద్దాము. సో అసలు ఫొటోస్ని ఎలా రీడ్ చేయాలి అనేది చూద్దాం. బిఫోర్ దాట్ అంటే ఫొటోస్ని ఎలా రీడ్ చేయాలని చూసే ముందు మీకు ఫైల్ 2 విధాలుగా ఓపెన్ చేయొచ్చు అని చెప్పాను. మొదటి విధానం ఇట్లా ఫైల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఓపెన్ అని రాయొచ్చు. ఇప్పుడు రెండో విధానంలో మీరు టెక్స్ట్ ఫైల్ కూడా రాయొచ్చు, కానీ ఫోటోకి నేను రెండో విధానంలో ఓపెన్ చేయడం చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫొటోస్ని ఎలా ఓపెన్ చేయాలి అండ్ రెండో విధానం ఏంటి అంటే విత్ అనే ఆపరేటర్ యూజ్ చేసి ఓపెన్ చేయడం అనేది రెండో విధానం. విత్ అనే ఆపరేటర్ యూజ్ చేసి ఎలా ఓపెన్ చేయాలి, ముందు విత్ కీవర్డ్ రాసి తర్వాత ఓపెన్ అని పెట్టాలి. ఇక్కడ ఓపెన్ అని రాసి తర్వాత సేమ్ ఇదంతా సేమ్ ఓపెన్ దగ్గర నుంచి సేమ్ పాత్ ఆఫ్ ద ఫైల్ ఇచ్చి తర్వాత మోడ్ని మెన్షన్ చేయాలి. సో నేను యాజ్ ఇట్ ఈజ్ ఇది కాపీ చేసుకుంటున్నాను ప్రస్తుతానికి. ఓకే, కానీ ఇక్కడ నేను అపెండ్ రీడ్ రైట్ ఇవ్వలేను. బికాస్ ఇప్పుడు నేను డీల్ చేయబోయేది ఏం ఫైల్స్, ఫొటోస్. ఓకే, ఫొటోస్. సో ఫొటోస్ని డీల్ చేయాలి అంటే పిఎన్జి ఫార్మాట్, జేపీజీ ఫార్మాట్లో ఉన్న ఫైల్స్ని రీడ్ చేయాలి అంటే ఆర్బి అని ఇవ్వాలి, దాన్ని రైట్ చేయాలంటే డబ్ల్యూబి అని ఇవ్వాలి. ఫస్ట్ రీడ్ చేద్దాము ఆర్బి అని ఇచ్చి. సో ఆర్బి అని ఇద్దాము. సో ఇక్కడ నాకు ఓకే ఫైల్ పేరు పూజ అని ఉంది, అది జేపీజీ ఫైల్. సో పూజ డాట్ జేపీజీ అని ఆ ఎండింగ్లో ఇవ్వాలి. సేమ్ ఫోల్డర్లో ఎక్కడైతే నా ఫస్ట్ ఫైల్ 3 ఉన్నాయో అక్కడే నాకు పూజ అని చెప్పేసి ఇంకో ఫైల్ ఉంది. అంటే ఇది పూజ హెగ్డే ఫోటో. నాకు ఇష్టమైన హీరోయిన్ పూజ హెగ్డే కాబట్టి పూజ హెగ్డే పెట్టుకున్నాను. మీకు సన్నీ లియోనో లేకపోతే మియా మాల్కోనో ఎవరో ఇష్టమైతే వాళ్ళ ఫోటోలు పెట్టుకోండి. యా, సో దెన్ ఇక్కడ వరకు వచ్చాక, సారీ మియా మాల్కోవా కాదు, మియా ఖలీఫా. ఓకే, నా ఇక్కడ వరకు వచ్చాక ఏం చేయాలి, ఇలానే టాపిక్ డీవియేట్ అయితే ఇక్కడ డీవియేట్ అయిపోతాం. పూజ డాట్ జేపీజీ అని పెట్టుకోండి. సో రీడ్ మోడ్లో ఓపెన్ చేశారు. దీని తర్వాత ఎలియాసింగ్ నేమ్ ఇవ్వాలి. యాజ్ ఏమని ఇవ్వాలి, యాజ్ ఒక ఫైల్ నేమ్ ఇవ్వండి, file1 అని ఇచ్చారు. వెల్ గుడ్, ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. నా కోలన్ ఇచ్చి ఎంటర్ కొట్టారు. సో నా హౌ డు యూ రీడ్ దిస్ అంటే ఏం చెప్తారు? సో టు రీడ్ దిస్, ఓకే, ఎలా అంటే సేమ్ రీడ్ మెథడే వాడాలి. సో నేను డేటా అనే దానికి ఓకే తర్వాత అసైన్ చేస్తాను. ఫస్ట్ ప్రింట్ చేద్దాం. ప్రింట్ file1.read అంటే మనకి ఎలా చూపిస్తుంది? సో మనకి టెక్స్ట్ ఫైల్ అయితే అందులో ఉన్న కంటెంట్స్ చూపిస్తుంది. అదే బైనరీ ఫైల్ అయితే మనకి ఆ ఫోటో కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఫోటో చూపించదు, మనకి హెక్సాడెసిమల్ ఫార్మాట్లో చూపిస్తుంది అది మొత్తం. ఇది హెక్సాడెసిమల్ ఫార్మాట్. సో ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను అంటే ఈ ఫైల్ని కాపీ చేయాలనుకుంటున్నాను. ఎలా కాపీ చేస్తాను అంటే, సో ఈ ఫైల్ని ఇప్పుడు పూజ అనే ఫోటోని నేను ఒక కాపీ అదే ఫోల్డర్లో చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఏం చేస్తాను, ఈ రీడ్ చేసిన దాన్ని డేటా అని చెప్పేసి ఓకే ఒక దీంట్లో పెట్టుకున్నాను. డేటా అనే వేరియబుల్లో ఇదంతా పెట్టుకున్నాను. సో ఫర్ నౌ ఓకే file1 అని ఇచ్చాను. నా ఇప్పుడు ఓకే నేను ఇప్పుడు సెకండ్ రైట్ మోడ్లో ఓపెన్ చేస్తాను ఫైల్ని. నెక్స్ట్ ఏం చేస్తాను, రీడ్ చేశా కదా, రీడ్ చేసి ఆ కంటెంట్ని స్టోర్ చేసుకున్నాను అనే డేటా అనే దాంట్లో ఇప్పుడు file1.write అని చెప్పేసి కొత్త ఓకే ఆబ్జెక్ట్ నేమ్ ఇచ్చుకుంటాను. ఫైల్ ఆబ్జెక్ట్ నేమ్ రైట్ file1._write అని ఇస్తాను. సో ఇప్పుడు నాకు క్రియేట్ అవ్వాల్సిన దాని పేరు ఫైల్ పేరు పూజ1 లేదా పూజ_copy. ఓకే, కాపీ చేస్తున్నాను కాబట్టి కాపీ అని ఇచ్చాను. ఇప్పుడు ఏం చేస్తాను, file1.write అని ఇచ్చేసి file1.write అని ఇచ్చి ఓకే .write అనే మెథడ్ వాడి ఓకే ఇది డబ్ల్యూబి కాదు, దీన్ని రైట్ మోడ్లో ఓపెన్ చేయాలి ఫైల్ని. అంటే రైటింగ్ ఇన్ ఏ బైనరీ డబ్ల్యూబి అని ఇవ్వాలి. WRITE రైట్ అని ఇచ్చేసి ఓకే ఇది పెట్టండి. పెట్టి దీని లోపల
ఏది కాపీ అవ్వాలి, డేటా ఎందులో ఉంది, డేటాలో స్టోర్ అయ్యి ఉంది. అంటే రీడ్ చేసింది ఎందులో స్టోర్ అయ్యింది, డేటాలో పెట్టాము, అదే కదా. సో ఆ కంటెంట్ అంతా ఇందులోకి ఇచ్చేస్తున్నాం. అంటే ఈ హెక్సాడెసిమల్ ఫార్మాట్ అంతా ఇందులో పేస్ట్ చేస్తే ఏమైంది, ఇందులో పారామీటర్కి పాస్ చేస్తే ఇప్పుడు మనకి ఈ పూజా అండర్ స్కోర్ కాపీలో ఆ పూజా హెగ్డే ఫోటో కాపీ అవుతుంది ఇందులో. బికాస్ పూజా హెగ్డే ఫోటో మనకి హెక్సాడెసిమల్ ఫార్మాట్లో ఈ విధంగా వచ్చింది. దీన్ని మనం ఇప్పుడు దీంట్లోకి రాయాలని చెప్తున్నాము. సో నా ఇక్కడ నేను సేవ్ చేయాలంటే క్లోజ్ చేయక్కర్లేదు. విత్ ఆపరేటర్తో ఉన్న అడ్వాంటేజే అది. సో మనం సేవ్ చేయకుండా ఆటోమేటిక్గా అది సేవ్ అవుతుంది. సో ఎలా అనేది చూద్దాం. ఓకే, సో విత్ ఆపరేటర్ యూజ్ చేస్తే ఏంటి, మీరు క్లోజ్ చేయక్కర్లేదు, బట్ డేటా అనేది సేవ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తే ఓకే రన్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్తే చూడండి, పూజా కాపీ అనేది క్రియేట్ అయింది. ఇది ఓపెన్ చేస్తే నాకు మళ్ళీ పూజా హెగ్డే ఫోటో